సోదరుడా, సోదరి, నీకు ఐశ్వర్యము కావాలా, జ్ఞానము కావాలా? మేలిమి బంగారాన్ని ఆశించక తెలివి నొందండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవీ దానితో సాటి కావు. ఐశ్వర్యము కంటే జ్ఞానము గొప్ప. జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్లు జ్ఞానము లేనివారై ఉండగోరుతారు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యం చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహించుకుంటారు? నా గద్దింపు విని తిరగండి. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగినవాడు ధన్యుడు. వెండి సంపాదించటము కంటే జ్ఞానము సంపాదించడము మేలు. అపరంజి సంపాదించటము కంటే జ్ఞాన లాభము నొందటము మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్టవస్తువులన్నీ దానితో సమానము కావు. బంగారము, వెండి, రత్నాలు కావాలంటే తవ్వాలి, గనులలో వెదకాలి. అది ఎంతో కష్టం. ఎంత శ్రమించినా అది దొరుకుతుందో దొరకదో. అయితే వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల దేవుని గూర్చిన విజ్ఞానము మీకు తప్పక లభిస్తుంది.